హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు అండి మనం కులీలో తీసుకొచ్చిన మనాలిలో తీసుకొచ్చామండి. మరి మన హోటల్లో చెప్పాం కదా, ఆ చెట్టు బతికింది, చక్కగా పువ్వులు కూడా పూస్తుందండి. ఇదిగోండి బడ్స్ వచ్చినాయి బాగా, అదిగోండి మొగ్గలు. ఆ వీడియో దీనికి లింక్ పెడతానండి. దీనికి మరి ఆ వీడియో కూడా తీసి చూపిస్తాను మీకు. అసలు చూడండి, అసలు నేను బతకదనుకున్నాను, చాలా చక్కగా బతికిందండి. నిజంగా అసలు బతికిద్దో లేదో అనుకున్నాను. బతకాలని మంచి సంకల్పంతోనే నేను వేసాను ఈ మొక్కనైతే. నిజంగా ఫ్లవర్ అయితే పూయించానండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసారు ఎంత చక్కగా ఉందో. ఆ హోటల్ అతనైతే, ఆ హోటల్ మేనేజ్మెంట్ అతనైతే, అమ్మ మీ వాతావరణం పెరుగుతాయో లేదో అక్కడ తీపక్కమ్మ అన్నారు. కానీ నేనైతే ఒక మొక్క కట్ చేసుకొచ్చాను. మొత్తానికి మన విజయవాడ ఈ ఎండల్లో బతికించానండి. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఇదిగోండి ఇవి మొక్కలు కూడా మన ఆ రోజు మరి కొన్ని నాటాం కదా, ఇవి కూడా వేర్లు వచ్చినట్టున్నాయండి. ఈసారి వేరే వీడియో తీసినప్పుడు చూపిస్తాను ఈ మొక్కను మీకు. ఇదైతే నిజంగా ఇది రేపు కూడా వస్తాయి మొగ్గలు, ఇది చూద్దామండి. చక్కగా రేపు విరబూస్తాయి అనుకుంటున్నాను. మరి కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి ఇంకా ఇక్కడ చక్కగా చాలా మొగ్గలు వచ్చినాయి. ఇదిగోండి లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయండి మొగ్గలు. ఇవన్నీ కూడా చక్కగా పూస్తాయి అందంగా అనుకుంటున్నాను. ఈ మొక్కని నిజంగా చాలా జాగ్రత్త చేద్దామండి. ఇక ఉండే కొద్దీ ఎండలు ముదురుతాయి కాబట్టి చూసి, మరి ఇది ఎండకి ఎలాగ ఉంటుందో తెలియదు కదా పొజిషను, మరి దీన్ని బతకనిద్దాము. మన ఈ యొక్క వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే, మన ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, మన యొక్క ఈ మనాలిలో తెచ్చిన ఈ మొక్క వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.